వెల్కమ్ టు మై కేఎస్ రికార్డ్స్ ట్యూటోరియల్ ఇన్ తెలుగు. ఇంతకుముందు మనం ఇంట్రడక్షన్, డబుల్ ఎంట్రీ సిస్టమ్, జర్నల్ వాటి గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు లెడ్జర్ అంటే ఆవర్జ గురించి నేర్చుకుందాము. ఇప్పుడు చూడండి, లెడ్జర్లో చూద్దాం. లెడ్జర్ అంటే ఏంటి? ఆవర్జ, తెలుగులో ఆవర్జ అని చెప్పుకుంటాం. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఫస్ట్ రికార్డెడ్ ఇన్ జర్నల్. ఫస్ట్ మనం ఎక్కడ రాస్తాము? చిట్టాలో రాస్తాం పద్ధతులన్నింటినీ. తర్వాత ఆఫ్టర్వర్డ్స్ దీస్ ట్రాన్సాక్షన్ రికార్డ్ ఇన్ లెడ్జర్. దీని తర్వాత ఎక్కడ రాస్తాం? మనం ఆవర్జలో రాస్తాం. ఇన్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ది సెకండ్ ఇంపార్టెంట్ బుక్ ఈజ్ కాల్డ్ లెడ్జర్. మనం ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్లు మనం చేసేప్పుడు లెడ్జర్ మనం సెకండ్ ఇంపార్టెంట్ బుక్గా చెప్తాం. లెడ్జర్ మీన్స్ ఏ సెట్ ఆఫ్ అకౌంట్స్. ఈ లెడ్జర్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ అకౌంట్స్ అంటే కొన్ని చాలా రకాల అకౌంట్స్ అన్నీ కలిపితే దాన్ని లెడ్జర్గా మనం పిలుస్తాం. అకౌంట్స్ అన్నీ కలిపి వన్ ఓపెన్ అకౌంట్స్ ఇన్ లెడ్జర్ విత్ ఆల్ ద అకౌంట్ నేమ్స్ ఇన్ ద బిజినెస్ అండ్ రిజిస్టర్ ఇన్ దట్ అకౌంట్. అంటే ఏంటి? మన అకౌంట్స్ లెడ్జర్లో ఓపెన్ చేస్తాం కదా, దీన్ని ఏం చేస్తాం అంటే ఏ అకౌంట్ ఏ పేరుతో ఉంటుందో చూసుకుని ఆ పేర్లన్నీ మనం లెడ్జర్లో హెడ్డింగ్గా పెట్టుకుని వేస్తాం. ఎలాంటి ఎగ్జాంపుల్? సపోజ్ మనం ఒక రామానాథన్కి గూడ్స్ సేల్ చేస్తాం. గూడ్స్ సేల్ చెప్పిన దాంట్లో ఏమేమి ఉన్నాయి? రామ ఒకటి ఉన్నాడు, రామానా అతను ఉన్నాడు, సేల్ అని ఉంది. అందులో రామ పేరు మీద రామ అకౌంట్ అని, సేల్ మీద సేల్ అకౌంట్ అని చెప్పి ఎంటర్ చేస్తాం. ఈ ఎంటర్ చేసిన అకౌంట్స్ని మనం ఈ ఆవర్జాలో ఆ పేర్లతో హెడ్డింగ్ పెట్టుకుని వేస్తాం, ఎంటర్ చేస్తాం. దీన్నే మనం లెడ్జర్ అని పిలుస్తాం. వీ యూజ్ వన్ లెడ్జర్ టు రైట్ అకౌంట్స్ ఫర్ ఎనీ స్మాల్ బిజినెస్. ఏమైనా మనకి చిన్న బిజినెస్ అయితే మనకి ఒక లెడ్జర్ సరిపోతుంది, అంటే ఒక ఆవర్జ బుక్ సరిపోతుంది అన్నమాట. అది పెద్ద పెద్ద అకౌంట్ బుక్స్ అయితే ఇంకా ఒక మా జనరల్ లెడ్జర్ కాకుండా ఇంకా సేల్స్ లెడ్జర్ అని, పర్చేజ్ లెడ్జర్ అని, అలా రకరకాల లెడ్జర్స్ బుక్లు యూజ్ చేస్తాం. జర్నల్ కెనాట్ గివ్ ద నెట్ రిజల్ట్ ఆఫ్ వేరియస్ ట్రాన్సాక్షన్స్ రిలేట్ టు ఎనీ అకౌంట్. మనకి ఏ అకౌంట్లో అయినా సరే నెట్ రిజల్ట్ రావాలంటే అది లెడ్జర్ వల్లనే సాధ్యమవుతుంది. అందువల్ల మనం ఆవర్జన్ ప్రిపేర్ చేస్తాం. కానీ జర్నల్లో మనకి ఏంటంటే అది ఓన్లీ రఫ్ బుక్ లాంటిది. దాంట్లో మనకి లాభం కానీ నష్టం ఎంత వచ్చింది, ఎంత లాభం వచ్చింది, లేదా ఎంత ఎక్స్పెన్స్ అయింది, ఎంత ఖర్చు అయింది, ఎంత ఇన్కమ్ వచ్చింది అనే విషయాలు ఏమీ తెలియవు. ఊరికే అమ్మినట్టు మామూలుగా కొన్నట్టుగా ఊరికే ఎంటర్ చేస్తాం దాంట్లో రఫ్గా. రామాకి ఎంత చేసాం, రామాకి 1000 రూపాయలు ఎంటర్ అమ్మాము రామాకి, లేదా కృష్ణా నుంచి మనకి ఒక 5000 రూపాయలు వచ్చాయి, అలా రాసుకుంటాం మామూలుగా. అంతేగాని దానివల్ల ఎంత లాభం వచ్చింది, కృష్ణాకి సంబంధించి సపోజ్ మనకి కృష్ణాకి ఒక మంత్లో ఒక 5 టైమ్స్ మనం సేల్ చేస్తాం అనుకోండి. ఆ 5 టైమ్స్కి సంబంధించిన డేట్లు వేసుకుని మనం ఎక్కడ వేస్తాం? ముందు జర్నల్ రాసుకుంటాం. సపోజ్ 1వ తారీఖు సేల్ చేస్తాము, మళ్ళీ 3వ తారీఖు సేల్ చేస్తాము, 5వ తారీఖు సేల్ చేస్తాము, అలాగే 10వ తారీఖు సేల్ చేస్తాం. ఇవన్నింటినీ డేట్ల వారీగా మనం ఎక్కడ వేస్తాం? ముందు జర్నల్లో రాసుకుంటాం. కానీ దానివల్ల మనకి రామాకి ఎంతగా అమ్మాము అనే విషయం తెలియదు. ఒకేసారి తెలియాలంటే తెలియదు. అది ఎప్పుడు తెలుస్తుంది? మన రామా అనే పేరు హెడ్డింగ్ పెట్టుకుని దాన్ని మన లెడ్జర్లో మొత్తం డేట్ల వైజ్గా వేస్తాం, వరుసగా వేసుకుంటూ వస్తాం. వేసుకుని దాన్ని టోటల్ చేసుకుని బ్యాలెన్స్ చూస్తాం, ఎంత వచ్చింది, ఎంత లాభం వచ్చింది, లేదా ఎంత నష్టం వచ్చింది చూసుకుంటాం. ఆ విషయం మనకి లెడ్జర్ ద్వారా తెలుస్తుంది. అందువల్ల మనం లెడ్జర్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్నమాట. నెక్స్ట్ లెడ్జర్లో ఇది చూడండి. ఇంకా సిన్స్ దేర్ ఆర్ సెపరేట్ అకౌంట్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ టు ఆపరేట్ ద బిజినెస్, ఏ ట్రేడర్ గెట్స్ ఇన్ఫర్మేషన్ ఇన్ బ్రీఫ్ ఫ్రమ్ ద లెడ్జర్ ఇమీడియట్లీ. అంటే ఖాతాలు వేరువేరుగా ఉండటం వలన వ్యాపార నిర్వహణకు సంబంధించిన సమాచారం సంక్షిప్త రూపంలో స్వతంత్రంగా మనకి తెలుస్తుంది. ఇంకోటి, బై వెరిఫైయింగ్ ద పర్సనల్ అకౌంట్ ఇట్ కెన్ బి clearly known whether the person involved in that account is a debtor or a creditor to the firm. ఒక వ్యక్తిగత ఖాతాను పరిశీలించినప్పుడు అది సంస్థకు రుణగ్రస్తుడా లేక రుణదాత అనే విషయం మనకు తెలుస్తుంది. when a real account is examined, మన రియల్ అకౌంట్ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు? when a real account is examined, the book value of each asset is known. వాస్తవిక ఖాతాను పరిశీలిస్తే మనకి ఏం తెలుస్తుందంటే ప్రతి ఆస్తి
ఆస్తి యొక్క పుస్తక విలువ తెలుసుకోవచ్చు. అంటే మన బుక్ వాల్యూ ఎంత అనేది మనకి ఈ రీలే అకౌంట్లో తెలుస్తుంది. బై అనలైజింగ్ ద నామినల్ అకౌంట్స్ ది డీటెయిల్స్ అబౌట్ టోటల్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్ ఆర్ నోన్. అలాగే నామినల్ అకౌంట్స్ ద్వారా మనకేం తెలుస్తుంది? నామినల్ అకౌంట్ అంటే తెలుగులో నామాత్ర ఖాతా. నామాత్ర ఖాతా చూసినప్పుడు ఎంత ఖర్చు చేసాము అనే విషయాలు తెలుస్తుంది. అలాగే ఎంత ఖర్చు చేసాము, ఎంత ఇన్కమ్ వచ్చింది అనే విషయాలు మనం తెలుసుకోవచ్చు. ద లెడ్జర్ ఈజ్ ఎ బుక్ విచ్ ఫెసిలిటేట్స్ రికార్డింగ్ ఆఫ్ ఆల్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ రిలేట్ టు పర్సనల్, రియల్ అండ్ నామినల్ అకౌంట్స్ సపరేట్లీ. అందువల్ల వీటిని మనం సపరేట్గా మనం ఏం చేస్తాం, లెడ్జర్లో వివిడిగా చూసి రాసుకుంటాం. పర్సనల్ అకౌంట్స్ ఏమిటి, రియల్ అకౌంట్స్ ఏమిటి, నామినల్ అకౌంట్స్ ఏమిటి అంటే సపరేట్గా మనం అకౌంట్లో వేసుకుంటాం. ముందు అది ఏ అకౌంట్లోకి వెళ్తుందని చూసుకుని ముందు మనం స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఆ ఫార్ములాస్ ఉన్నాయి కదా, 3 ఫార్ములాస్ మనం చూసుకుని బాగా బైహార్ట్ చేసుకుని అవి దాని ద్వారా మనకి ఏ అకౌంట్ దేంట్లోకి వెళ్తుంది అనే విషయాలు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత దాని ప్రకారం మనం లెడ్జర్ ప్రిపేర్ చేయాలి. ఇన్ అదర్ వర్డ్స్ గ్రూప్ ఆఫ్ అకౌంట్స్ రికార్డెడ్ ఇన్ ఏ బుక్ ఈజ్ కాల్డ్ లెడ్జర్. ఇంత మనం చెప్పినట్టుగా గ్రూప్ ఆఫ్ అకౌంట్స్ అంటే అంతా కలిసి అకౌంట్స్ అన్నీ కలిపితే దాన్ని ఆ గ్రూప్ని ఏమంటామంటే మనం లెడ్జర్గా పిలుస్తాం. ఆల్ ద డెబిట్ అండ్ క్రెడిట్ ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ రికార్డెడ్ ఇన్ ద జర్నల్. ముందు మనం స్టార్టింగ్లో జర్నల్ రాసుకొని చెప్పాం కదా, అదే మళ్ళీ చెప్తున్నారు. అండ్ ట్రాన్స్ఫర్ టు ద రెస్పెక్టివ్ అకౌంట్స్ ఇన్ ద లెడ్జర్. ఆ అకౌంట్స్ని మనం లెడ్జర్లో కూడా ఎంటర్ చేస్తాం. దిస్ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఈజ్ కాల్డ్ లెడ్జర్ ప్రాసెసింగ్, లెడ్జర్ పోస్టింగ్. అంటే ముందు జర్నల్ రాయడం, తర్వాత దాన్ని లెడ్జర్లో పోస్ట్ చేయడం, దీని ఏమంటారంటే లెడ్జర్ పోస్టింగ్ అంటాం. తర్వాత అకౌంట్ అంటే చూద్దాం. అకౌంట్ ఈజ్ సమ్మరైజ్డ్ స్టేట్మెంట్ ఆఫ్ డెబిట్ అండ్ క్రెడిట్. దెర్ ఆర్ 2 పార్ట్స్ ఆఫ్ ఎవ్రీ అకౌంట్. ప్రతి అకౌంట్కి 2 పార్ట్స్ ఉంటాయి. ఒక డెబిట్ ఆస్పెక్ట్, రెండోది క్రెడిట్ ఆస్పెక్ట్. ది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద పార్ట్ ఈజ్ కాల్డ్ డెబిట్. లెఫ్ట్ హ్యాండ్లో ఉన్నదాన్ని ఏమంటాం, డెబిట్ అంటాం. అలాగే రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్నదాన్ని మనం క్రెడిట్గా పిలుస్తాం. ఇది చూడండి, ఇది ప్రాఫార్మ్ ఎలా ఉందో చూద్దాం. ఇది ఎగ్జాంపుల్ నేను బ్యాంక్ అకౌంట్ తీసుకున్నాను. దీంట్లో డేటు, పర్టికులర్స్, జర్నల్ ఫోలియో, అమౌంట్ అలా 4 కాలమ్స్ ఉంటాయి. అలాగే లెఫ్ట్ హ్యాండ్లో కూడా రైట్ హ్యాండ్లో కూడా డేటు, పర్టికులర్స్, జిఎఫ్ నెంబరు, అమౌంట్ మొత్తం 4 కాలమ్స్ ఉంటాయి. ఇక్కడ జిఎఫ్ నెంబర్ అంటే ఏంటి, జర్నల్ ఫోలియో నంబర్. ఇక్కడ డేట్లో ముందు డేట్ వేసుకుంటాం. పర్టికులర్స్లో మనం ఏదైతే మనం సేల్ చేసామా, పర్చేజ్ చేసామా, లేదా శాలరీసా, అది ఏ అకౌంట్ అయితే ఆ పేరు ఇక్కడ రాసుకుంటాం. ఇక్కడ చూడండి, క్యాపిటల్ ఇచ్చాను, సేల్స్ ఇచ్చాను. అది ఎక్కడ కనిపిస్తుంది మనకి, జర్నల్ ఫోలియోలో 1వ పేజీలో కనిపిస్తుంది. ఈ సేల్స్ అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకి 5th పేజీలో కనిపిస్తుంది. అది అమౌంట్ ఇచ్చాం. ఇక్కడ ఎంత, 1 lakh, ఇక్కడ 80,000. తర్వాత అలాగే రైట్ సైడ్లో ఇక్కడ డేట్ వేస్తాం. అలాగే ఇక్కడ ఫర్నిచర్ అకౌంట్ అని వేసాను, పర్చేజ్, శాలరీస్ వేసుకుని 3 అమౌంట్స్ వేసాను వేయాలి. తర్వాత ఏం చేస్తామంటే వీటిలో ముందు దీంట్లో ఏది ఎక్కువ ఉందో చూసుకోవాలి. ఇటువైపు రైట్ సైడ్లో ఎక్కువ ఉందా, లెఫ్ట్ సైడ్లో ఎక్కువ ఉందో చూసుకుంటాం. చూసుకున్న తర్వాత దాన్ని ఇక్కడ ఏముంది, లెఫ్ట్లో ఎక్కువ ఉంది, 1,80,000 వచ్చింది. దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ వేస్తాం. వేసిన తర్వాత దీన్ని ఈ పైన 3 ఉన్నాయి కదా, ఫర్నిచరు, పర్చేజ్, శాలరీ ఉంటాయి కదా, ఆ 3 అమౌంట్స్ కలిపి దీంట్లో తీసేయాలి. 1,80,000 తీసేస్తే ఎంత వచ్చింది, 90,000 బ్యాలెన్స్ వచ్చింది. దీన్ని ఏమంటామంటే బ్యాలెన్స్ క్యారీ డౌన్ అంటాం. దీన్ని మళ్ళీ నెక్స్ట్ మంత్కి బ్రాడ్ డౌన్ చేసుకోవాలి. ఇదే అమౌంట్ సేమ్ అమౌంట్ మళ్ళీ 1వ తారీఖుని మళ్ళీ బ్రాడ్ డౌన్ చేసుకుంటాం. తర్వాత నెక్స్ట్ అకౌంట్ అబ్జర్వేషన్స్. మన దీంట్లో అబ్జర్వేషన్ దాన్ని మనం చెప్పుకుంటే ఇక్కడ మళ్ళీ సేమ్ అదే మళ్ళీ ఇక్కడ కూడా చెప్పాను. దీంట్లో మనం ఏమంటే అకౌంట్స్లో అబ్జర్వేషన్ చేస్తే టైటిల్ ఆఫ్ ది అకౌంట్ ఉంటుంది. అకౌంట్ టైటిల్ చూపెట్టారు కదా ఇందాక, అకౌంట్ టైటిల్ ఉంది. అలాగే డెబిట్ ఆన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెబిట్, క్రెడిట్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్. ఇవన్నీ చూసాం కదా, ఆల్రెడీ చూసినవే మళ్ళీ చెప్పాను. నెక్స్ట్ ఈచ్ సైడ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 4 కాలమ్స్. ఇలా ఇక్కడ చెప్పుకున్నాం చూడండి. అలాగే 4 కాలమ్స్ వచ్చాయి కదా, డేటు, పర్టికులర్స్, ఎల్ఎఫ్, జిఎఫ్ నెంబరు, అమౌంట్. అలాగే ఇక్కడ డేట్, పర్టికులర్స్, జిఎఫ్ నెంబర్, అమౌంట్ 4 ఇటు 4 కాలమ్స్, లెఫ్ట్ రైట్లో కూడా 4 కాలమ్స్ వస్తాయి. అదే మళ్ళీ చెప్పాం. తర్వాత ది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద అకౌంట్ డిస్క్రైబ్ ద బెనిఫిట్ రిసీవ్డ్ బై ద ఫర్మ్ అండ్ ద రైట్ సైడ్ రిప్రజెంట్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద బెనిఫిట్ గివెన్ బై ద ఫర్మ్. అంటే ఏంటి, మనకి
ఎడమవైపు భాగంలో ఏమో పొందిన ప్రయోజనాన్ని, కుడివైపు భాగంలో ఇచ్చిన ప్రయోజనాన్ని మనం చెప్తాం. నెక్స్ట్ ది డెబిట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఏ బిజినెస్ ట్రాన్సాక్షన్ షుడ్ బి రికార్డెడ్ ఆన్ ద డెబిట్ సైడ్ ఆఫ్ ద అకౌంట్. అలా పొందిన ప్రయోజనాన్ని చూపే భాగాన్ని డెబిట్, ఇచ్చిన ప్రయోజనం చూపే భాగాన్ని క్రెడిట్ అని అంటారు. నెక్స్ట్ చూడండి, ఇది ది డెబిట్ ఆస్పెక్ట్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్ షుడ్ బి రికార్డెడ్ ఇన్ ద డెబిట్ సైడ్ ఆఫ్ ద అకౌంట్. ఇది చెప్పేసాను కదా ఇప్పుడు. తర్వాత దిస్ ఈజ్ నోన్ యాజ్ డెబిటింగ్ ఆఫ్ అకౌంట్. సిమిలర్లీ ద క్రెడిట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ ఇస్ రికార్డెడ్ ఆన్ ద క్రెడిట్ సైడ్ ఆఫ్ ద అకౌంట్. దిస్ ఈజ్ కాల్డ్ క్రెడిటింగ్ ఆఫ్ అకౌంట్. తర్వాత ఇక్కడ చూడండి, ది నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ డిపెండ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద బిజినెస్ ఫర్మ్. అంటే మనకి ఈ బిజినెస్ ఫర్మ్లో ఈ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అన్నదాన్ని అది బిజినెస్ బట్టి ఉంటుంది అన్నమాట. బిజినెస్ పెద్ద అయితే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, బిజినెస్ చిన్నదైతే తక్కువ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. వెన్ ద ఫర్మ్ ఈ స్మాల్ సైజ్ ఇట్స్ ట్రాన్సాక్షన్స్ ఆర్ యూజువల్ లిమిటెడ్. ఫర్మ్ కనుక చిన్నగా ఉంటే దానిలో ట్రాన్సాక్షన్ కూడా అంటే రోజు జరిగే వ్యవహారాలు అనమాట, దాన్ని ట్రాన్సాక్షన్స్ అంటాం. ఆ ట్రాన్సాక్షన్స్ తక్కువ ఉంటాయి. అలా పెద్ద బిజినెస్ అయితే కనుక దాంట్లో ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. ది ఫర్మ్స్ అసెట్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఆర్ ఆల్సో లిమిటెడ్. ఈ చిన్న ఫర్మ్స్లో ఏంటంటే ఈ అసెట్స్, ఇన్కమ్స్ ఇవి కూడా తక్కువ ఉంటాయి, ఎక్స్పెండిచర్ ఇవన్నీ కూడా తక్కువ ఉంటాయి. అందువల్ల దీంట్లో మనం ఒకటే లెడ్జర్ ఓపెన్ చేస్తాం చిన్న ఫర్మ్స్లో. అది సరిపోతుంది, చిన్న ఫర్మ్లో ఒక లెడ్జర్ సరిపోతుంది, దాంట్లోనే మనం రికార్డ్స్ ఎంటర్ చేస్తాం. హౌఎవర్ విత్ ద ఎక్స్పెన్సెస్ ద సైజ్ ఆఫ్ ద బిజినెస్ ది నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ విల్ ఆల్సో ఇంక్రీజ్. ఒకవేళ ఎక్స్పెన్స్ అన్న పెరిగితే కనుక ట్రాన్సాక్షన్స్ అప్పుడు ఏం చేస్తామంటే మనం ఈ అకౌంట్స్లో కూడా పెంచుకుంటూ వెళ్తాం. ట్రాన్సాక్షన్ పెరిగొద్ది, అకౌంట్స్ కూడా పెరుగుతాయి. దేర్ఫోర్ దెర్ ఈజ్ ఏ పాసిబుల్ టు హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్. అప్పుడు లెడ్జర్ అకౌంట్స్ కూడా ఎక్కువ అవుతాయి. తక్కువ ఫర్మ్ అయితే తక్కువ అకౌంట్స్ ఉంటాయి, పెద్ద ఫర్మ్ అయితే ఎక్కువ అకౌంట్స్ ఉంటాయి. అండర్ దీస్ సర్కమ్స్టెన్సెస్ సింగిల్ లెడ్జర్ ఈజ్ నాట్ సూటబుల్ టు హ్యావ్ ఆల్ అకౌంట్స్ ఇన్ వన్ లెడ్జర్. ఒకటే లెడ్జర్ ద్వారా మనకి మొత్తం అన్ని ట్రాన్సాక్షన్స్ దాంట్లో రాయడం కుదరదు సింగిల్ లెడ్జర్లో. అందులో మనం చాలా ఎక్కువ ఒక్కొక్క దానికి ఒక్కొక్క అకౌంట్స్ తీసుకుని లెడ్జర్లో కూడా అలాగే అకౌంట్స్ ప్రిపేర్ చేస్తూ ఉండాలి. ఫర్ లార్జ్ స్కేల్ బిజినెస్ ట్రాన్సాక్షన్ మెయింటైన్ 4 లెడ్జర్ బుక్స్ ఆర్ యూజ్డ్ టు రైట్ ఆల్ కైండ్ ఆఫ్ అకౌంట్స్. చెప్పాను కదా ఫస్ట్లో ఇందా చెప్పాను, చిన్న బుక్స్కి అయితే ఓన్లీ ఒక లెడ్జర్ సరిపోతుంది, దాన్ని జనరల్ లెడ్జర్ అంటాము. కానీ పెద్ద ఫార్మ్ అనుకోండి, దాంట్లో ఒక బుక్ చాలుతుంది, ఎక్కువ ఉంటాయి కాబట్టి దాన్ని ఏం చేస్తామంటే విడదీస్తాం. ఇలాగా 4 బుక్స్గా మనం దాన్ని విడదీసి రాసుకుంటాం. అవి ఏంటంటే చూద్దాం ఏం బుక్స్ అనేది. దేర్ ఆర్ డెటార్స్ లెడ్జర్, సేల్స్ లెడ్జర్. డెటార్స్ లెడ్జర్ కానీ దాన్నే సేల్స్ లెడ్జర్ కూడా పిలుస్తాం. వెన్ గూడ్స్ సేల్స్ టు కస్టమర్స్ ఆన్ క్రెడిట్ బేసిస్ ఫ్రమ్ ద బిజినెస్ కన్సర్న్. సపోజ్ మనం దీంట్లో చూడండి, సంస్థ నుండి అరువు మీద సరుకు కొంటే మనకి ఏమవుతారు, రుణగ్రస్తులు అవుతారు వాళ్ళు. ఈ ఖాతాలన్నీ ఒకే పుస్తకంలో రాస్తాం. ఇది రుణగ్రస్తుల ఆవర్జ అంటారు దీన్ని. ఇందులో ఖాతాలన్నీ డెబిట్ నిల్వలను చూపుతాయి. ఈ ఖాతాలు మొత్తం సంస్థకు రావాల్సిన బాకీల మొత్తాన్ని తెలుపుతుంది. దీన్నే మనం డెటార్స్ లెడ్జర్ కానీ సేల్స్ లెడ్జర్ కానీ అంటాం. తర్వాత క్రెడిటర్స్ లెడ్జర్ చూడండి. క్రెడిటర్స్ లెడ్జర్ ఆర్ పర్చేజ్ లెడ్జర్ అంటే ఏంటి, రుణదాతల ఆవర్జ కానీ కొనుగోలు ఆవర్జ కానీ అంటాం. వెన్ ద ఫర్మ్ పర్చేజెస్ గూడ్స్ ఆన్ క్రెడిట్ బేసిస్. ఎప్పుడైనా మనం క్రెడిట్ బేసిస్లో పర్చేజ్ చేస్తే దాన్ని దీంట్లో వేసుకుంటాం, క్రెడిట్ లెడ్జర్లో వేయాలి. దీ సప్లయర్స్ బికమ్ క్రెడిటర్స్. వాళ్ళని ఏమంటామంటే మనం క్రెడిటర్స్ అంటాం. ఫర్మ్కి వాళ్ళ క్రెడిటర్స్ అవుతారు మనకి. మనం కనుక మనం ఎవరి దగ్గర కొన్నాం అనుకోండి, వాళ్ళు మనకి ఏమవుతాం, క్రెడిటర్స్ అని పిలుస్తాం. అంటే తెల్ల రుణ దాతలు, వాళ్ళకి మనం డబ్బులు పే చేయాల్సి ఉంటుంది తర్వాత ఫ్యూచర్లో. వెన్ ఆల్ ద అకౌంట్స్ ఆఫ్ క్రెడిటర్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ వన్ బుక్. ఈ క్రెడిటర్స్ అన్నింటినీ కలిపి ఆ బుక్లో రాస్తాం. దట్ బుక్ నోన్ యాజ్ క్రెడిటర్స్ లెడ్జర్. దాన్ని క్రెడిటర్స్ లెడ్జర్ అంటాం. ఆల్ ద అకౌంట్స్ ఇన్ ద క్రెడిటర్స్ లెడ్జర్ షోన్ ఓన్లీ క్రెడిట్ బ్యాలెన్స్. ఇది మనకి ఏ బ్యాలెన్స్ చూపెడుతుందంటే క్రెడిట్ లెడ్జర్ అనేది క్రెడిట్ బ్యాలెన్స్ చూపెడుతుంది. ది టోటల్ బ్యాలెన్స్ ఆఫ్ దీస్ అకౌంట్స్ ఇండికేట్స్ ద టోటల్ అమౌంట్స్ టు బి
పెయిడ్ బై ద కంపెనీ టు ద సప్లయర్. అది మనం చెప్పినట్టుగా మనం వాళ్ళకి చివరిలో ఎంత అయిందనేది టోటల్ చూసేసి వాళ్ళకి మనం పే చేసేస్తాం. ఇప్పుడు ఇంకోసారి చెప్తా చూడండి. ఇది డెటార్స్ లెడ్జర్. అంటే దీన్నే మనం సేల్స్ లెడ్జర్ అంటాం. మనం ఎవరైతే సేల్ చేస్తామో వాళ్ళని డెటార్స్ లెడ్జర్ అని, సేల్స్ లెడ్జర్ అని అంటాం. ఇది అకౌంట్లో డెబిట్ బ్యాలెన్స్ చూపెడుతుంది. ఎప్పుడు దీంట్లో డెటార్స్ లెడ్జర్ అనేది ఎప్పుడు డెబిట్ బ్యాలెన్స్ చూపెడుతుంది. అలాగే క్రెడిటర్స్ లెడ్జర్ అనేది ఎప్పుడు క్రెడిట్ బ్యాలెన్స్ చూపెడుతుంది. దీంట్లోనేమో ఓన్లీ సేల్స్ సంబంధించినవే రాస్తాం. సేల్స్ సంబంధించిన అకౌంట్స్ అన్ని సేల్స్ లెడ్జర్లో రాస్తాం. ఈ క్రెడిటర్స్ లెడ్జర్లోనేమో ఓన్లీ పర్చేస్ సంబంధించినవన్నీ దీంట్లో పర్చేస్ లెడ్జర్లో రాస్తాం. చివరిలో మనం ఇంత అకౌంట్ మీకు ఎగ్జాంపుల్ చూపించినట్టుగా టోటల్ చేసేసి బ్యాలెన్స్ ఎంత వచ్చింది అనేది చూస్తాం. తర్వాత చూడండి జనరల్ లెడ్జర్. మూడోది జనరల్ లెడ్జర్ అంటే మన చిన్న కంపెనీలో ఇది ఒకటి యూజ్ చేస్తాం అన్నమాట. ఇంకా పై బుక్స్ ఏమి యూజ్ చేయము. ఇంకా దీంట్లో ఏంటి జనరల్ లెడ్జర్లో దీన్ని తెలుగులో సాధారణ అవర్జ అంటాం. ది బిజినెస్ ఫర్మ్ అక్వైర్స్ మెనీ అసెట్స్ ఫర్ సక్సెస్ఫుల్ ఆపరేషన్స్ ఆఫ్ బిజినెస్. సిమిలర్లీ ఇట్ మేక్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బిజినెస్. దీనిలో రకరకాల ఎక్స్పెండిచర్స్ అవన్నీ ఉంటాయి. వాటిని మనం దీంట్లో ఎంటర్ చేస్తాం. అంటే ఇందాక మనం చెప్పినట్టుగా పర్చేస్ కానీ సేల్స్ కానీ దీంట్లో రావు. దీంట్లో ఏమొస్తాయి ఎక్స్పెండిచర్ సంబంధించినవి కానీ ఇలాంటివి అవి దాంట్లో రాయనివన్నీ దీంట్లో ఎంటర్ చేస్తాం అన్నమాట. ది ప్రాసెస్ ఆఫ్ బిజినెస్, ది బిజినెస్ గెట్స్ ఇన్కమ్ అవుట్ ఆఫ్ ఇట్స్ బిజినెస్ ట్రాన్సాక్షన్. వెన్ ద కంపెనీ రికార్డ్స్ ఆల్ దీస్ అసెట్స్ కానీ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఇన్ వన్ బుక్. ఇవన్నింటినీ కలిపి ఈ బుక్లో రాస్తాం. ఏ బుక్లో జనరల్ లెడ్జర్ బుక్స్లో రాస్తాం అన్నమాట. ఏమేంటి ఇన్కమ్ ఒకటి, ఎక్స్పెండిచర్ ఒకటి, అసెట్స్ సంబంధించినవన్నీ ఇవన్నీ కలిపి ఈ జనరల్ లెడ్జర్ దాంట్లో రాస్తాము. ఈ బుక్ని మనం సాధారణ అవర్జ అంటాం తెలుగులో. ఒకసారి చెప్తుంది చూడండి. వ్యాపార సంస్థ వ్యాపార నిర్వహణ కోసం అనేక ఆస్తులను సేకరిస్తుంది. అలాగే వ్యాపార నిర్వహణకు ఎన్నో ఖర్చులను చేస్తూ ఉంటుంది. అలాంటి ఖర్చులను, ఆస్తుల్ని, సంస్థ చేసే వ్యవహారాలని, ఆదాయాలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని అన్నింటినీ కలిపి ఈ జనరల్ లెడ్జర్ అనే దాంట్లో మనం ఎంటర్ చేస్తాం. దీంట్లోనే వేరు వేరు ఖాతాలు పెడతామన్నమాట. అంటే కంపెనీలో ఏమేమి ఉన్నాయో ఈ ఆస్తులకు సంబంధించిన ఖాతాలు కానీ, ఎక్స్పెన్స్ సంబంధించిన ఖాతాలు కానీ, ఇంకా ఇలాంటివన్నీ ఇన్కమ్ సంబంధించిన ఖాతాలు కానీ ఇలాంటివన్నీ దీంట్లో ఈ జనరల్ లెడ్జర్లో రాస్తాం మనం. దీన్ని మనం సాధారణ అవర్జలో ఆస్తుల ఖాతాలు అంటే సరుకు, నగదు, యంత్రాలు, వ్యయాలు, మొత్తం వేతనాలు కూడా ఇలాంటివన్నీ కూడా రాస్తాం. అది ఇక్కడ చెప్పాను చూడండి. మళ్ళీ జనరల్ లెడ్జర్లు ఏమొస్తాయి అంటే అసెట్స్ అకౌంట్లు. అసెట్స్ అకౌంట్ అంటే ఏమొస్తాయి గూడ్స్, క్యాష్, మెషినరీ ఇలాంటివన్నీ అసెట్స్. ఇవన్నీ కూడా దీంట్లో వస్తాయి జనరల్ లెడ్జర్లో. ఇంకేమొస్తాయి ఎక్స్పెన్సెస్ అకౌంట్స్ లైక్ వేజెస్, శాలరీస్, ఫ్రైట్ ఇలాంటివన్నీ వస్తాయి. అంటే ఫ్రైట్ అంటే రవాణా. ఇవన్నీ కూడా మనం జనరల్ లెడ్జర్లో రాస్తాం. ఇన్కమ్ అకౌంట్స్. ఇంకా ఇన్కమ్ ఏమున్నాయి కమిషన్ రిసీవ్డ్ అంటే మనకు కమిషన్ వచ్చింది అనుకోండి, దాన్ని ఇక్కడ రాస్తాం జనరల్ లెడ్జర్లో రాస్తాం. డిస్కౌంట్ రిసీవ్డ్ ఇంకా ఇలాంటివి ఈ విధంగా సంబంధించిన ఇన్కమ్స్ అన్నీ కూడా మనం జనరల్ లెడ్జర్లో రాస్తాం. ఇన్ లెడ్జర్ అకౌంట్స్ రిలేటెడ్ టు రీల్ అకౌంట్స్. ఈ జనరల్ లెడ్జర్లో సాధారణంగా ఏం రాస్తాం అంటే రీల్ అకౌంట్స్ సంబంధించినవన్నీ మనం దీంట్లో రాస్తాం. అంటే ఆస్తులకు సంబంధించిన ఖాతాలు ఇలాంటివన్నీ మొత్తం అన్నీ దీంట్లో రాస్తాం. అండ్ ద బ్యాలెన్సెస్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ నామినల్ అకౌంట్స్ ఆల్వేస్ షోన్ ఓన్లీ డెబిట్ బ్యాలెన్స్. చూడండి ఆస్తులు కానీ లేదా ఖర్చులకు సంబంధించినవన్నీ కూడా మనకి ఎప్పుడు డెబిట్ బ్యాలెన్స్ చూపెడతాయి. ఆన్ ద అదర్ హ్యాండ్ ఆల్ ద అకౌంట్స్ రిలేటెడ్ టు ఇన్కమ్స్ షో ఓన్లీ క్రెడిట్ బ్యాలెన్స్. ఇన్కమ్ ఎప్పుడు కూడా క్రెడిట్ బ్యాలెన్స్ చూపెడుతుంది. ఇక్కడ ఎక్స్పెన్స్ అలాంటివి మాత్రం కంపల్సరీ ఎప్పుడు డెబిట్ బ్యాలెన్స్ చూపెడతాయి మనకి. నెక్స్ట్ చూడండి సెల్ఫ్ లెడ్జర్. సెల్ఫ్ లెడ్జర్ అంటే ఏంటి సొంత అవర్జ. దీని గురించి చూద్దాం. వెన్ ఆల్ అకౌంట్స్ విచ్ ఇండికేట్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ప్రొప్రైటర్ అండ్ ద బిజినెస్ ఫర్మ్ ఆర్ రికార్డెడ్ ఇన్ వన్ బుక్. ఈ బుక్నే మనం సెల్ఫ్ లెడ్జర్ అంటే వ్యాపారస్తుల యొక్క బుక్ అనమాట. ఇది అతనికి సంబంధించినవన్నీ దీంట్లో ఎంటర్ చేసుకుంటారు. వ్యాపార సంబంధించిన అంటే దీన్నే మనం ఇంకో రకంగా కూడా అంటాం, ప్రైవేట్ లెడ్జర్ అని కూడా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏమేమి రాస్తాం దీంట్లో సెల్ఫ్ లెడ్జర్లో ఏమేమి రాయాలి. ఎగ్జాంపుల్ ఏంటి క్యాపిటల్ అకౌంటు, డ్రాయింగ్స్ అకౌంటు అంటే సొంత వాడకాలు తెలుగులో, డ్రాయింగ్స్ అకౌంటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు ఎట్సెట్రా. దిస్ లెడ్జర్ ఈజ్ హైలీ కాన్ఫిడెన్షియల్. అంటే ఇది చాలా జాగ్రత్తగా దాయాలి. ఎక్కడ పడితే అక్కడ పడేయడం, బయట పడేయకూడదు. ఇది అతను సొంతంగా వేరే బీరు వల్ల ఎక్కడైనా దాచుకుంటారు సొంత లెడ్జర్. దీన్ని మనం సెల్ఫ్ లెడ్జర్ అని అంటాం. అంటే ఇదేంటంటే యజమానికి సంస్థకి మధ్య ఉన్న సంబంధాన్ని తెలుపుతుంది అన్నమాట.
దీన్ని తెలిపే ఖాతాలన్నింటినీ ఈ పుస్తకంలో రాస్తాం. దీంట్లో చెప్పినట్టుగా మూలధన ఖాతా, సొంత వాడుకల ఖాతా, లాభ నష్టాల ఖాతా మొదలైనవన్నీ ఈ అవార్జాలో రాస్తాం. రాసి దీన్ని చాలా రహస్యంగా ఉంచుతాం. అది కింద వివరంగా చెప్పించండి. ఫ్యాక్టర్స్ టు బి కన్సిడర్డ్ వైల్ రికార్డింగ్ జర్నల్ ఎంట్రీస్ టు ఇన్ లెడ్జర్ అకౌంట్స్. ఫ్యాక్టర్స్ అంటే కారకాలు. చిట్ట పద్ధతులను అవార్జా ఖాతాలో రాసేటప్పుడు గమనించవలసిన అంశాలు ఏమిటి ఇక్కడ కింద చెప్పింది చూడండి. ఫ్యాక్టర్స్ టు బి కన్సిడర్డ్ వైల్ రికార్డింగ్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ లెడ్జర్ అకౌంట్స్. అవేంటి? చిట్టా పద్ధతులను అవార్జాల ఖాతాలు రాసేటప్పుడు గమనించవలసిన అంశాలు ఏమైనా అంశాలు చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్, జర్నల్ ఎంట్రీస్ ఆర్ టు బి రిటర్న్ ఫర్ ఆల్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్. లేటర్ దే ఆర్ టు బి పోస్టెడ్ టు ద కన్సెంట్ అకౌంట్స్. అంటే ఏంటి? వ్యాపార వ్యవహారాలన్నింటినీ మొట్టమొదటి చిట్టాపద్ధతిలో రాసి తర్వాత ఖాతాల్లో నమోదు చేయాలి. సెకండ్, అకౌంట్స్ ఆర్ టు బి ఓపెన్డ్ సెపరేట్లీ ఫర్ ఆల్ ద ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద జర్నల్ ఎంట్రీస్. చిట్టపద్ధతులను అన్ని అంశాలకు వేరువేరుగా మనం ఖాతాలు ఏర్పాటు చేయాలి. అలాగే ఏ న్యూ అకౌంట్ ఈజ్ టు బి ఓపెన్ సెపరేట్లీ ఫర్ ఎవ్రీ న్యూ ట్రాన్సాక్షన్. ఇప్పుడు ఏదైనా కొత్త ట్రాన్సాక్షన్ వచ్చిందనుకోండి, దానికి మళ్ళీ కొత్తగా మనం అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. అంతేగాని పై ఇంతకుముందు ఉన్న వాటిలో దాన్ని అడ్జస్ట్ చేసి రాసేయకూడదు. ఏ అకౌంట్ కొత్తగా వస్తుందని మళ్ళీ కొత్తగా పేరు పెట్టి అకౌంట్ కొత్తగా ఎంటర్ చేసుకోవాలి, ఆ ఖాతాని తెరవాలి. 3, ది కాలమ్స్ అలాటెడ్ ఇన్ ద అకౌంట్ ఫర్ రైటింగ్ ద డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ షుడ్ బి రిటన్ ఇన్ సిమిలర్ వే యాజ్ దే ఆర్ రికార్డెడ్ ఇన్ జర్నల్. చూడండి, ఖాతాలో మనం తేదీకి కేటాయించిన ప్రతి వ్యవహారంలోనూ తేదీని చిట్టాలాగానే రాయాలి. అంటే మన తేదీ డేట్ ఎక్కడైతే డేట్ ఉందో దాని దగ్గర ఆ డేట్ వైజ్గా మనం చిట్టాల్లో రాసినట్టుగానే ఇది ఇక్కడ కూడా మనం ఆ పద్దు రాసిన పేజీ సంఖ్యను ఖాతాలో చిట్టా పుట్ట సంఖ్య వరుసలోను వ్యవహార మొత్తం వరుసలో రాయాలి. ది కాలమ్స్ అలాటెడ్ ఇన్ ద అకౌంట్ ఫర్ రైటింగ్ ద డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్. ఆ డేట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మన చిట్టాలో ఏ విధంగా రాస్తాం అలాగే ఈ విధంగా ఒక డేట్లు వేసి ఏ డేట్లో అయితే ఇప్పుడు జరిగింది అనే విషయం చిట్టాలో ఉన్న డేటే ఇక్కడ కూడా వేసి మనం దీంట్లో ఎంటర్ చేయాలి. అంతేనా? అక్కడ ఒక డేట్ వేసి మళ్ళీ జర్నల్లో ఒక డేట్ వేసి లెడ్జర్లో ఒక డేట్ వేయకూడదు. జర్నల్లో ఏ డేట్ అయితే ఉందో అదే సేమ్ డేటు వేసి ఆ పేజ్ నెంబర్ అక్కడ మనం చెప్పినట్టుగా చెప్పిన జర్నల్ ఫోల్డర్ నెంబర్ వేసాం కదా, అక్కడ పేజ్ నెంబర్ వేసుకోవాలన్నమాట. లెడ్జర్లో వేసినప్పుడేమో జేఎఫ్ నెంబర్ వస్తుంది. ఎక్కడ పేజీ ఉందో జర్నల్ ఎక్కడైతే ఉందో ఆ పేజీ నెంబర్ అక్కడ వేసుకుని మనం చేస్తాం. తర్వాత 4th చూడండి, డిపెండింగ్ అపాన్ ద వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ సఫిషియెంట్ స్పేస్ హ్యాస్ టు బి ప్రొవైడెడ్ ఫర్ ఎవ్రీ అకౌంట్. ఈ ఒక్కొక్క అకౌంట్కి మధ్య ఖాతా సంబంధించిన వ్యవహారం సంఖ్యను బట్టి ఖాతా కొంచెం స్థలాన్ని నిర్ణయించుకోవాలి. అంటే నగదు ఖాతామో ఎక్కువ స్థలం పెట్టుకోవాలి, మూలధనం ఖాతాకేమో తక్కువ స్థలం పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ రాదు. యూజువల్లీ మోర్ స్పేస్ కెప్ట్ ఫర్ క్యాష్ అకౌంట్కి ఏమో ఎక్కువ ఉండాలి, అలాగే క్యాపిటల్ అకౌంట్ తక్కువ ఉండాలి. ఎందుకు? మీకు క్యాష్ అకౌంట్ రాసేప్పుడు ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. రోజు క్యాష్లో మనం ఎక్కువ చేస్తుంటాం కాబట్టి క్యాష్కి ఎక్కువ పెట్టాలి. క్యాపిటల్ అనేది ఒకసారే పెడతాం స్టార్టింగ్లో కాబట్టి దానికి తక్కువ ఉంటుంది, జనరల్గా ఎక్కువ స్పేస్ అక్కర్లేదు. తర్వాత 5, ది టైటిల్ ఆఫ్ ద అకౌంట్ ఈజ్ టు బి రిటన్ ఫస్ట్ అలాంగ్ విత్ ద వర్డ్ అకౌంట్. మనం ఏం చేయాలంటే మనం అకౌంట్స్ రాసేటప్పుడు దాని పక్కన A/C అనేది రాసుకో. ప్రతి అకౌంట్కి ముందు సపోజ్ రామా అకౌంట్ రామా అని రాసి దానిపై A/C అని రాసుకోవాలి. ఎగ్జాంపుల్ చూడండి, మెషినరీ అకౌంటు, ఇంట్రెస్ట్ అకౌంటు, ఆంధ్ర బ్యాంక్ అకౌంటు, ఇలా ఈ విధంగా ప్రతి A/C అనేది రాసుకోవాలి. తర్వాత 6th చూడండి, ది డెబిట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద జర్నల్ ఎంట్రీ షుడ్ బి రికార్డెడ్ ఆన్ ద డెబిట్ సైడ్. డెబిట్ ఆస్పెక్ట్స్ అన్ని డెబిట్ సైడ్ రాసుకుంటాం. అలాగే నెక్స్ట్ చూడండి, ది టైటిల్ ఆఫ్ ద అకౌంట్ షుడ్ నాట్ బి రికార్డెడ్ ఇన్ ద పర్టికులర్స్ కాలమ్ ఆఫ్ దట్ పర్టికులర్ అమౌంట్. ఖాతా శీర్షికను మనం ఏం చేయాలంటే దాన్ని అంశం పేరు పైన హెడ్డింగ్లో రాయాలి. ఖాతా పేరు రాసుకోవాలి ముందే. సపోజ్ రామా ఖాతా అని కానీ, కృష్ణ ఖాతా అని, బ్యాంకు ఖాతా అని కానీ చెప్పి మనం హెడ్డింగ్ రాసుకోవాలి దాన్ని. ఆ విధంగా రాసిన తర్వాత మనం దాంట్లో ట్రాన్సాక్షన్స్ ఎవరి జరిగిన ఎంటర్ చేసుకోవాలి. ఏ డేట్లు వేసుగా డేట్ వేసుకుని ఎంటర్ చేసుకోవాలి. ఏ డేట్ అయితే ఆ డేటు. తర్వాత ఆల్ ద పర్టికులర్స్ రికార్డెడ్ ఆన్ ద డెబిట్ సైడ్ ఆఫ్ ద అకౌంట్ షుడ్ స్టార్ట్ విత్ ద వర్డ్ టు.
మనకి డెబిట్ సైడ్ రాసేటప్పుడు ఏం చేయాలంటే TO2 అని పెట్టి రాయాలి. సపోజ్ ఇందాక చూపెట్టినట్టుగా డెబిట్ సైడ్ 2 రాస్తాము, అలా క్రెడిట్ సైడ్ని బై వస్తుంది. సిమిలర్లీ ఆల్ ద పర్టికులర్స్ బై రికార్డెడ్ ఆన్ ద క్రెడిట్ సైడ్ ఆఫ్ ద అకౌంట్ షుడ్ స్టార్ట్ విత్ ద వర్డ్ బై. డెబిట్ సైడ్ ఏమో 2 అని రాస్తాము, టు రామా అని చెప్పి, అలాగే బై కృష్ణ అని చెప్పి, లేదా టు శాలరీస్, టు బై బై శాలరీస్ అని కానీ, లేదా అలా దాన్ని బట్టి మన అకౌంట్ని బట్టి అది ఎలా వస్తుందని చూసుకుని దాన్ని బట్టి మనం 2 బైలుగా డివైడ్ చేసుకుని రాసుకోవాలి. తర్వాత చూడండి 9. ఆఫ్టర్ పోస్టింగ్ ఆఫ్ ద ఎంట్రీస్ ఫ్రమ్ ద జర్నల్ ఇన్ టు ద లెడ్జర్ అకౌంట్, ది బ్యాలెన్సెస్ ఆఫ్ ఆల్ కన్సర్న్డ్ అకౌంట్స్ ఇన్ ద లెడ్జర్ టు బి అరైవ్డ్. అంటే ఖాతా సంబంధించిన వ్యవహారాలన్నింటినీ చిట్టా పద్ధతుల నుండి మనం నమోదు చేసిన తర్వాత ఏం చేస్తామంటే దాన్ని నిల్వలు తేల్చాలి, అంటే బ్యాలెన్సెస్ని తేల్చాలి. అంటే ఎటువైపు బ్యాలెన్స్ ఎక్కువ ఉంది, ఎటువైపు బ్యాలెన్స్ తక్కువ ఉందని చెప్పి ఇందాక చూపించాను కదా, ఎగ్జాంపుల్ చెప్పాను కదా, దాన్ని బట్టి మనం డెబిట్ బ్యాలెన్స్ ఎక్కువ ఉందా, క్రెడిట్ బ్యాలెన్స్ ఎక్కువ ఉందా అని చెప్పి దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ముందు డెబిట్ సైడ్లో ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి, దాన్ని డెబిట్ వైపున కూడుకుని దాన్ని క్రెడిట్ తీసుకెళ్తాం. ఆ క్రెడిట్లో దాన్ని పైన ఉన్న ఎక్స్పెన్స్ ఏమైనా ఉంటే దాన్ని ఎక్స్పెన్స్ కానీ పైన ఉన్న అకౌంట్స్ ఏం చేస్తామంటే దాన్ని యాడ్ చేసుకుని దీంట్లో లెస్ తీసేయాలి, కింద ఉన్న అమౌంట్లోంచి తీసేసి వచ్చిన దాన్ని ఏమంటామంటే మనం బ్యాలెన్స్ అంటాం. బ్యాలెన్స్ క్యారీ డౌన్ రాస్తాం, దాన్ని మళ్ళీ నెక్స్ట్ మంత్కి బ్రేక్ డౌన్ తీసుకొస్తాం అదనమాట. నెక్స్ట్ తర్వాత బ్యాలెన్సింగ్ ఆఫ్ ద అకౌంట్, మనం ఖాతాలను ఎలా నిల్వ తెలుస్తామని చెప్తున్నాడు. జనరల్లీ ది బ్యాలెన్సెస్ ఆఫ్ వేరియస్ అకౌంట్స్ ఇన్ ద లెడ్జర్ ఆర్ టాలీడ్ either the end of the accounting year or whenever the business needs information. For example, when the business firm wants to know the total amount to be received from the customer on a particular date. ఇక డి సరిగ్గా పడలేదు, డి రాసుకునే డి అనేది పర్టికులర్ డేట్. అంటే ఏంటంటే బ్యాలెన్స్ మనం ఎలా చేస్తాము, ఇందాక మనం అన్నీ చెప్పినట్టుగా సేమ్ అదే మళ్ళీ ఇక్కడ మళ్ళీ రిపీట్ అవుతుంది. సాధారణంగా వ్యాపార సంవత్సరంలో ఏం చేస్తాము, మనకి సమాచారం ఎప్పుడైతే అవసరమైతే అప్పుడు ఖాతాలను నిలదీసి చూపెడుతూ ఉంటాం. అది ఇక్కడ చెప్పాము. దీంట్లో ఫస్ట్ చూడండి ఎలా చేయాలన్నది. టేక్ డౌన్ ద టోటల్స్ ఆఫ్ ద బోత్ సైడ్స్ ఆఫ్ పీస్ ఆఫ్ పేపర్ అండ్ ఫైండ్ అవుట్ ద డిఫరెన్స్ బిట్వీన్ డెబిట్ అండ్ క్రెడిట్ టోటల్. అది పైన చెప్పినట్టుగా డెబిట్ ఏది ఎక్కువ ఉందో చూసుకుంటాం, డెబిట్ ఎక్కువ ఉందా క్రెడిట్ ఎక్కువ ఉందా అనేది. ది టోటల్ అమౌంట్ ఆఫ్ లెస్సర్ సైడ్ షుడ్ బి డిడక్టెడ్ ఫ్రమ్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ హయ్యర్ సైడ్ నుంచి తక్కువ సైడ్లో తీసేయాలి. అప్పుడు ఆ డిఫరెన్స్ ఉన్నదాన్ని మనం ఏమంటాం, బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రాస్తాం. అదే మళ్ళీ నెక్స్ట్ మంత్కి వచ్చేసరికి అది బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అవుతుంది. ఇదే సేమ్ పైన చెప్పిన మళ్ళీ ఒకసారి రిపీట్ అయ్యి. తర్వాత చూడండి బ్యాలెన్సింగ్ అకౌంట్లో మళ్ళీ కింద డేట్ ఆఫ్ బ్యాలెన్సింగ్ షుడ్ బి రిటర్న్ ఇన్ ద డేట్ కాలం. డేట్ కాలంలోనే మనం బ్యాలెన్స్ చేసిన అది ఏ డేట్లో అనేది డేట్ కూడా వేసుకోవాలి మనం. ఇఫ్ ద బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఈజ్ టు బి పుట్ ఆన్ ద డెబిట్ సైడ్, దట్ షుడ్ బి రిటర్న్ టు బ్యాలెన్స్ క్యారీ డౌన్. ఒకటి డెబిట్లో వచ్చింది అనుకోండి బ్యాలెన్స్, అది ఒక టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ రాసుకుంటాం. అలా క్రెడిట్లో వస్తే కనుక బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని చెప్పి రాసుకుంటాం. క్రెడిట్ వైపు వస్తే బ్యాలెన్స్ క్యారీ డౌన్, ఇక్కడ రాసాను చూడండి, ఎగ్జాంపుల్ రాశాను. ఇక్కడ బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని చెప్పి 50,000 వేసాను చూడండి క్రెడిట్లో. అలాగే డెబిట్ సైడ్ని ఏం చేసాము, ఇక్కడ కూడా ఇవి రెండు కూడిన తర్వాత టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ రాయాలి. ఇక్కడ ఈ రెండింటి కూడి కాదు, ఇక్కడ ఏది ఎక్కువ చూసుకోవాలి. ఇక్కడ చూసా వచ్చే బ్యాలెన్స్ని నెక్స్ట్ మంత్ మళ్ళీ బ్రేక్ డౌన్ చేసుకోవాలి. సేమ్ ఇందాక చెప్పిన మళ్ళీ సేమ్ అవే వస్తుంది. ఇప్పుడు చూడండి, మీకు ఇంతవరకు చెప్పినవి సరిగ్గా అర్థం కాకపోయినా ఇది నోట్స్ ఇచ్చాను ఇక్కడ తెలుగులో. ఇది మొత్తం కనుక మీరు చదువుతుంటే మొత్తం అదే అర్థం, కొంత అర్థమై కొంత అర్థం కాకపోయినా అసలు అర్థం కాకపోయినా ఇది కనుక మీరు పూర్తిగా చదివితే కనుక మొత్తం ఫుల్ నోట్స్ అంతా మీకు వచ్చేస్తుంది. ఇంకా మీరు ఎక్కడ ఏ ట్యూషన్లకు కానీ ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు, అవసరం లేకుండా మొత్తం తెలుస్తుంది. అసలు చూసుకోండి, ఈ నోట్స్ అంతా క్లియర్ చదువుకోండి. అసలు తెలుగులో ఉంది. ఇదొకటి ప్లస్ ఇది అయిపోయిన తర్వాత సెకండ్ పేజ్ ఇచ్చాను, ఇది కూడా చూసుకోండి. ఇది ఒకసారి పై పేజ్ చదువుతుంది చూడండి. లేకపోతే వ్యాపారాలు మొదట
చిట్టాలో రాస్తాము. అటువేమంటే ఆవర్జాలో నమోదు చేస్తాము. దీన్ని బట్టి వ్యాపార వ్యవహారాలను రాయడానికి ఉపయోగించే పుస్తకాల ముఖ్యమైన రెండో పుస్తకము ఆవర్జ. ఆవర్జ అనగా ఖాతాల సముదాయము అనగా వ్యాపార వ్యవహారంలో ఎన్ని ఖాతాలు ఉన్నాయో అన్నింటి పేరుతో ఆవర్జాల ఖాతాలు తెరిచి ఆ ఖాతాల్లో నమోదు చేస్తాము. చిన్న తరహా వ్యాపారమైన పక్షంలో ఖాతాలను వ్రాయడానికి ఒకే ఆవర్జ ఉపయోగిస్తాము. పెద్ద తరహా వ్యాపారం పక్షంలో అన్ని రకాల ఖాతాలను వ్రాయడానికి 4 ఆవర్జ పుస్తకాలను ఉపయోగిస్తాము. అవేంటి చెప్పినవి కొనుగోలు ఆవర్జ, అమ్మకాల ఆవర్జ, జనరల్ ఆవర్జ అంటే సాధారణ ఆవర్జ, ఇవన్నీ చెప్పి 4 పుస్తకాలు. తర్వాత సెల్ఫ్ అంటే సొంత ఆవర్జ, ఈ 4 పుస్తకాలు యూజ్ చేస్తాం. తర్వాత చూడండి, ఈ ఆవర్జ ద్వారా రుణగ్రస్తుల నుంచి రావాల్సిన మొత్తము ఎంత తెలుస్తుంది. ఈ ఆవర్జని రుణగ్రస్తుల ఆవర్జ అని కూడా అంటాము. సాధారణ ఆవర్జ, దీంట్లో ఏం తెలుస్తుంది? సాధారణ ఆవర్జలో ఈ ఆవర్జలో వాస్తవిక నామాత్ర ఖాతాకు సంబంధించిన వాటిని రాస్తాము. ఉదాహరణ భవనాల ఖాతా, యంత్రాల ఖాతా, నగదు ఖాతా మొదలగునవి. తర్వాత జీతాల ఖాతా, అద్దె ఖాతా, ఇవంటి ఎక్స్పెన్స్ మాట. జీతాల ఖాతా, అద్దె ఖాతా, కమిషన్ ఖాతా, వచ్చిన వడ్డీ, వచ్చిన డిస్కౌంట్ ఖాతా మొదలగునవి. సొంత ఆవర్జ, ఈ ఆవర్జలో వ్యాపారం సంబంధించిన యొక్క వ్యాపారస్తుని యొక్క ఖాతా రాస్తాం. అంటే అతని సొంత ఖాతా అనమాట. ఇది అతని సొంత వాడకాలు ఏంటి, అతను ఏం చేశాడు, మూలధనం ఎంత ఖర్చు పెట్టాడు, అతను ఎంత తీసుకొచ్చాడు, లాభ నష్టాల ఖాతా ఎంత వచ్చింది, మొదలైనవన్నీ ఈ ఆవర్జాలో ఉండే ఖాతాలను యజమాని సంస్థకు మధ్య ఉండే సంబంధాలను తెలియజేస్తాయి. ఇది తర్వాత ఆవర్జాల లాభాలు ఏంటి చూడండి. వ్యాపార వ్యవహారాలను ఆవర్జాలో నమోదు చేసిన పక్షంలో ఈ ఫలితాలను తెలుసుకోవడానికి మనం సులభం. దీంట్లో ఈ ఆవర్జ వల్ల మనకేంటంటే ఎంత లాభం వచ్చిందన్న విషయం, ఎంత నష్టం వచ్చిందన్న విషయం తెలిసిపోతుంది. ఆవర్జల ఖాతాలను సహాయంతో తర్వాత ఏం చేస్తామంటే అంకణా అనే పట్టిని తయారు చేస్తాం. దీన్నే మనం ట్రయల్ బ్యాలెన్స్ అంటాం. అంకణా అని అది తయారు చేస్తామన్నమాట. వ్యాపార వ్యవహారంలో ఖచ్చితత్వం తెలుసుకోవచ్చు. అలాగే ఆవర్జాల ఖాతాల మీద ఆధారపడి అనేక విషయాలు విశదీకరించి సంక్షిప్తపరిచి నిర్వాహకులకు సంబంధించిన సమాచారాన్ని అందించవచ్చు. ఆవర్జ ఖాతాలను నమోదు చేయడం, ఆవర్జల ఖాతాలు ఎలా నమోదు చేస్తాము. ఆవర్జల ఖాతా 2 వైపులా ఉంటుంది. చెప్పాం కదా ఇందాక, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్. లెఫ్ట్లో 2 అని రాస్తాం, రైట్ సైడ్లో బై అని రాస్తాం. రాసి మనం అకౌంట్స్ని ఎంటర్ చేస్తాం. తర్వాత ఖాతా నిల్వ తేల్చడం, ఇది ఖాతా నిల్వ తేల్చడం దీంట్లో క్లియర్ ఉంది చూడండి. మీకు అది అర్థం కాకపోయినా ఇది కనుక చదివితే బాగా క్లియర్గా అర్థమైపోతుంది. ఖాతా నిల్వ తేల్చడం అంటే డెబిట్ వైపు మొత్తానికి క్రెడిట్ వైపు మొత్తానికి తేడాను కనుక్కోవడమే. ఖాతా నిల్వ తెచ్చినప్పుడు డెబిట్ మొత్తం ఎక్కువ ఉందా లేదా క్రెడిట్ మొత్తం ఎక్కువ ఉందా చూసి ఎక్కువైపు ఉండే మొత్తాన్ని కనుక్కొని దాన్ని తక్కువ వైపు ఉన్న వైపు తీసుకురావాలి. ఆ వచ్చే తేడాన్ని మనం డిఫరెన్స్ అంటామన్నమాట. దాన్ని బ్యాలెన్స్ అంటాం. ఖాతా డెబిట్ వైపు ఎక్కువ ఉంటే దాన్ని ఏమో డెబిట్ బ్యాలెన్స్ అని, క్రెడిట్ వైపు ఎక్కువ ఉంటే దాన్ని ఏమో క్రెడిట్ బ్యాలెన్స్ అని అంటాము. థ్యాంక్ యూ. ఇది కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీని తర్వాత నెక్స్ట్ లెసన్స్లో మళ్ళీ కలుద్దాం. ఉంటాను, మీ శ్రీనివాస్.